శరవేగంగా నిర్మాణమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏబిఎన్ నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ అనేక గ్రౌండ్ బ్రేకింగ్ అంశాలను వెలుగులోకి తెచ్చింది. భూమి కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ మొదలు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మాస్టర్ ప్లాన్ దాకా ప్రతిదీ నభూతో అనిపించింది. కేవలం భవనాలే కాదు, సర్వ హంగులతో మొత్తంగా ఒక మహానగరమే అక్కడ రెక్క విప్పుతోంది. సమగ్రత సర్వదా దర్శనమిస్తోంది. వీటన్నిటి వెనుక ఏపీ ప్రభుత్వ సంకల్పం, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అమరావతి వేగానికి, రేపటి విజయానికి ఇవి సూచికలు వంటివి. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మన మెదడులో ఏముందో అదే మన ముఖంలో కనిపిస్తోంది. అమరావతిలోనూ అదే జరుగుతోంది. ఆలోచనలు ఆచరణకు అద్దం పడుతున్నాయి. ముందు చూపు ముందడుగు వేసింది. రాజధాని అంటే కాంక్రీట్ స్ట్రక్చర్ కాదు, రాజధాని అంటే కల్చరల్ మిక్స్ అని అమరావతి మాస్టర్ ప్లానే చెబుతోంది. సిమెంటు ఇసుకే కాదు, చీము నెత్తురున్న నగరాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడబోతున్నారు. ఇది నిజంగా పీపుల్స్ క్యాపిటల్. రెండు 2014కు ముందు ఆంధ్రప్రదేశ్ వేరు, 2014 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ వేరు. భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా దాని ముఖ చిత్రమే మారిపోయింది. విభజన, వంచన, అప్పులు, అవమానం విరుచుకుపడ్డాయి. సొంత రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ అవతరించింది. ఇదొక కాల పరీక్ష, ఇదొక సవాల్. ఎవరిని నిందించి లాభం లేదు. నీ గాయాలు నువ్వే మాన్పుకోవాలి, నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అటువంటి పోరాట స్ఫూర్తినే ప్రదర్శించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం, పాలనా దక్షత నవ్యాంధ్రప్రదేశ్కు కలిసొచ్చాయి. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ సంకల్పం మొదలయ్యింది. ప్రత్యేకించి కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు పురుడు పోసుకున్నాయి. అమరావతి అన్న పేరు ప్రకటనతో ప్రజా రాజధానికి అంకురార్పణ జరిగింది. చుట్టేయడం చంద్రబాబు నైజం కాదు. అప్పటికే రెండు ప్రధానమైన నగరాలుగా ఉన్న విజయవాడ, గుంటూరులను ఒక చట్టంతో చుట్టేసి ఇదే ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అని ప్రకటించేసి ఉంటే ఎవ్వరూ అడ్డు చెప్పి ఉండేవారు కాదు. కానీ విజనరీ సీఎం ఎవ్వరూ ఊహించని ప్రణాళిక రచించారు. ఏకంగా రాజధానినే నిర్మించే బృహత్తర పథకాన్ని ముందుకు తెచ్చారు. కానీ విని ఎరుగని రాజధాని నిర్మాణపు ఆలోచనలను ఆవిష్కరించారు. ప్రపంచంలోని గొప్ప గొప్ప నగరాలకు ధీటుగా అమరావతి ఉండాలని ఆ దిశగా ఆచరణకు దిగారు. సింగపూర్ను ఆదర్శంగా తీసుకోవడమే కాదు, ఆ దేశాన్ని అమరావతి నిర్మాణంలో భాగస్వామిని చేశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉట్టి పడేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అన్నింటికంటే కీలకము, అతి సంక్లిష్టము రాజధానికి అవసరమైన భూమి సమీకరణ. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమరావతి నిర్మించాలని నిర్ణయమైంది. రైతులు భూములిస్తే గాని లక్ష్యం నెరవేరదు. ఇది అసలు సిసలైన సవాల్. 2 నెలల వ్యవధిలో ఈ కొండను పిండి కొట్టేసింది చంద్రబాబు ప్రభుత్వం. సిఆర్డీఏ నాయకత్వంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 27,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూములిచ్చారు అమరావతి నిర్మాణానికి.
రైతుల్ని ఒప్పించిన విధానం, రాజధానిలో వారిని వాటాదారులుగా చేసిన వైనం దేశ చరిత్రలో కని విని ఎరుగని ఘట్టం. కేవలం రైతులే కాదు, భూమి లేని నిరుపేదలకు వాటా పంచింది చంద్రబాబు ప్రభుత్వం. అమరావతి ఇప్పుడు అక్షరాల ప్రజా రాజధాని. ప్రభుత్వం అంటే ఉదాసీనత, పనులు నత్తనడక, ఫలితాలు తప్పుల తడక. ఇది సాధారణంగా ప్రభుత్వాల పనితీరుపై ఉండే జనాభిప్రాయం. అమరావతిలో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. వాటికి పూర్తి భిన్నమైన వేగం, జవాబుదారీతనం, అబ్బురపరిచే ఫలితాలు కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లో కందకాలు తవ్వుతున్నంత కసిగా, బంకర్లు నిర్మిస్తున్నంత బలంగా, కవాతు చేస్తున్నంత క్రమశిక్షణతో యుద్ధ ప్రాతిపాదికన పనులు జరుగుతున్నాయి. అమరావతి సైన్యాన్ని ఏపీ సర్కార్ ఏ స్థాయిలో కార్యోన్ముఖుల్ని చేసిందో అక్కడున్న పని రాక్షసులను చూస్తే తెలిసిపోతుంది. ప్రభుత్వ రంగాలపై తరచూ ఒక విమర్శ వినిపిస్తూ ఉంటుంది. ఆలోచనలు ఆకాశంలో ఉంటే ఆచరణ పాతాళంలో పడి కొట్టుకుంటూ ఉంటుందని. పాలనలో ఇటువంటి ఉదాసీనతను బద్దలు కొట్టి జవాబుదారీతనాన్ని తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుది. ఆయన నిద్రపోరు, యంత్రాంగాన్ని నిద్రపోనివ్వరు. అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని నిర్మాణం విషయంలో ఆ మెలకువతనం, ఆ పట్టుదల రెట్టింపై కనిపిస్తున్నాయి. ఒక నగరం పునాదుల నుంచి ఆకాశ హర్మ్యాలుగా ఎదగడం మాటలు కాదు. ఒక ప్రణాళికాబద్ధమైన మార్గంలో నగర నిర్మాణం సాగుతున్నప్పుడు దాని బాగోగుల్ని సమీక్షించడం కత్తి మీద సాము వంటిది. పని రాక్షసుడు చంద్రబాబు ఈ హెర్క్యులస్ టాస్క్ను అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు వంటి తాత్కాలిక లక్ష్యాలను శరవేగంతో పూర్తి చేస్తూనే శాశ్వత భవనాల నిర్మాణాన్ని సమాంతరంగా సాగిస్తున్నారు, ప్రతి అడుగులో పర్యావరణ హితాన్ని తలచుకుంటూ. అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణాన్ని చూసి తీరాల్సిందే. అబ్బురపరిచే ఆకాశ హర్మ్యాలతో పాటు వాటి నిర్మాణంలో తలమునకలైన అధికారులు, సిబ్బంది అంకితభావం ఆశ్చర్యపరుస్తుంది. అదేదో ఒక మిలిటరీ ప్రాజెక్టు అన్నంత క్రమశిక్షణ కనిపిస్తుంది. పైగా అమరావతి నిర్మాణాలు రాశిలోనూ వాసిలోనూ పూర్తి భిన్నమైనవి, అత్యాధునికమైనవి, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మితమవుతున్నవి. ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు, క్వాలిటీ పడకూడదు. ఈ ప్రాక్టికల్ టాస్క్ ను, గ్రౌండ్ రెస్పాన్సిబిలిటీని సిఆర్డీఏ అద్భుతంగా హ్యాండిల్ చేస్తోంది. కంటికి కనబడని బ్యాక్గ్రౌండ్ వర్క్ లోనూ ఎక్కడా లోపం రాకుండా చూసుకుంటోంది. ముఖ్యమంత్రితో సమావేశాల్లో తన పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఒక్కొక్క లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ముందుకు దూసుకుపోతోంది సిఆర్డీఏ. అమరావతి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నగరము అన్నది అక్షర సత్యం. పైకి కనిపిస్తున్న అందమైన ఆధునికమైన భవనాలే కాదు, అమరావతి భూగర్భంలోనూ అంతకు మించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఇవాళ దేశంలోని అన్ని ప్రధానమైన నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలేవి అమరావతికి ఉండబోవు. గ్యాస్, టెలిఫోన్, విద్యుత్ సహా అన్ని నిత్యావసర కనెక్షన్లు అండర్ గ్రౌండ్ కాబోతున్నాయి. 100 ఏళ్లైన చెక్కు చెదరని ప్రమాణాలతో అవి సేవలందిస్తాయి. సీఎం చంద్రబాబు పదే పదే సింగపూర్ను గుర్తు చేయడం అందుకే.
అర్బన్ ప్లానింగ్ లో సింగపూర్ తర్వాతే ఎవరైనా. అమరావతి మాస్టర్ ప్లాన్ లో సింగపూర్ కన్సార్షియంకు ఈ కారణంగానే కీలక పాత్ర లభించింది. నార్మన్ ఫాస్టర్స్ డిజైన్లు ఈ మాస్టర్ ప్లాన్ ను మాస్టర్ పీస్ గా మార్చబోతున్నాయి. రాజధాని నగరంగా అమరావతి నిర్మాణం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కాలక్రమంలో నగరాలు ఏర్పడతాయి, కానీ కాలంతో పోటీపడి నిర్మించిన నగరాలు అతి అరుదు. మన దేశంలో అయితే అమరావతే ఆరంభం. రేపటి రాజధాని నగరం ఎలా ఉంటుందో ఇవాళే కళ్ళకు కడుతోంది. శరవేగంగా సాగుతున్న నిర్మాణం భవిష్యత్తును వర్తమానంలోకి రివైండ్ చేస్తోంది. అక్షర క్రమంలో ఆ అంటే అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అనేంతగా ఒక విశ్వ నగరాన్ని మన కీర్తి పతాకగా ఎగరవేయబోతోంది. చరిత్రంటే గతం, కానీ ఆ చరిత్ర వర్తమానంతో అనుసంధానమవుతోంది. 2000 ఏళ్ల నాటి అమరావతి నగరం మళ్లీ ఒక ప్రజా రాజధానిగా పునరుజ్జీవనం పొందడం మాటల కందని ఒక భావోద్వేగం. బౌద్ధంతో ముడిపడిన అమరావతి నిర్మాణానికి ముందే విశ్వనగర ఖ్యాతిని సొంతం చేసుకుంది. పేరు బలంతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి వాటిని పెట్టుబడులుగా మలచుకుంటోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు, యూనివర్సిటీలు అమరావతికి వస్తున్నాయి. మరోవైపు పర్యాటకంగానూ అమరావతి అంతర్జాతీయ టూరిస్టు డెస్టినేషన్లో ఒకటి కాబోతోంది. పాత కొత్తల మేలు కలయికగా పురా వైభవాన్ని, భవిష్యత్తు వైభోగాన్ని ఏకకాలంలో దర్శించగలిగే హెరిటేజ్ సిటీ కాబోతోంది అమరావతి. నిజానికి అమరావతి అనేక నగరాల సమాహారం. నవరత్నాల్లాంటి గవర్నమెంట్ సిటీ, ఫైనాన్స్ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, మీడియా సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం సిటీలు విశ్వనగరం అమరావతిలో అంతర్భాగంగా ఉంటాయి. ఇంతటి అద్భుతమైన రాజధాని నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన సాగుతుంది. అమరావతి ప్రభావము, ఫలితాలు ఏపీ 4 చెరుగులా చేరేలా కూడా గొప్ప ప్రణాళిక అమలవుతోంది. రాష్ట్రం నడిబొడ్డున ఉన్న అమరావతితో ప్రతి ఒక్క జిల్లాను కలిపే మార్గాలు ఏర్పడుతున్నాయి. అమరావతి ఒక కేంద్ర బిందువు, అమరావతి ఒక కార్యక్షేత్రం, ఏపీ దశ దిశను మార్చే తారక మంత్రం. చంద్రబాబు సింగపూర్ పేరెత్తితే ఎగతాళి చేసిన నోళ్లన్నీ ఇప్పుడు మూతబడ్డాయి. మాస్టర్ ప్లాన్ అంతా గ్రాఫిక్ డిజైన్ అని వెక్కిరించిన వాళ్ల కళ్ళు తెరుచుకున్నాయి. అన్నింటికీ అందరికీ అమరావతే సమాధానం. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక, అంచెలంచెలుగా సాకారమవుతున్న స్వప్నం. ఈ మహా మానవ ప్రయత్నం నిరాటంకంగా సాగాలని జనం కోరుకుంటున్నారు. అదే నాయకత్వం, అదే పట్టుదల అమరావతిని విజయ తీరాలకు చేరుస్తుందని వారు ఆశిస్తున్నారు. నిన్నటిదాకా అమరావతిలో 38 మీటర్ల ధ్యాన బుద్ధుడి విగ్రహమే ఎత్తైన నిర్మాణం. తలెత్తి చూడాల్సిన తథాగతుని విగ్రహం ఎత్తుకు ఇప్పుడు యావత్ అమరావతి ఎదుగుతోంది. తెలుగువాడు తలెత్తుకు తిరిగే విశ్వ నగరంగా రూపొందుతోంది. ఆత్మగౌరవం దెబ్బతిన్న ఆంధ్ర ప్రజలకు అంతకన్నా కావాల్సిందేముంది?